అందరికీ నమస్తే అమ్మ. మన రుచి స్టడీ సర్కిల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది బేసికల్గా సర్కిల్ కొడుతుంది. ఒకటి దీనికి కారణం ఏంటంటే మంత్రులు ప్రకటన చేయడం, తర్వాత మనం వచ్చారంటే రకరకాలైనటువంటి ఎమ్మెల్సీలు కూడా ప్రకటన చేయడం, తర్వాత పేపర్లను కూడా నిన్న జరిగినటువంటి పేపర్లో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి ఈనాడులో కూడా ఒక ఆర్టికల్స్ రావడం, అంటే 45 రోజుల్లోనే ఎగ్జాము కండక్ట్ చేస్తాము. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం గతంలో మాట్లాడుకున్నట్టుగా జూన్ 12 కల్లా ఈ యొక్క నియామకాలు ఏదైతే ఉన్నాయో పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నట్టు వాళ్ళు పేపర్లో రాయడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందువల్ల అంటే 45 రోజుల్లోని ఎగ్జామ్ ఇంకా నోటిఫికేషన్ అనేది ఫైనల్ కాలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా డిస్టిక్ ఒక ఎగ్జామ్ పెడతారా లేదంటే ఓవరాల్గా పెడతారనేది తెలియదు. తర్వాత ఇదంతా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి దీనికి సంబంధించినటువంటిది కూడా ఒక ఇంచుమించి ప్రక్రియ చేయాలనుకున్నట్టయితే ఒక 10 days పడుతుంది. ఇలాంటి సందర్భంలోనే 45 రోజుల్లో పరీక్ష సాధ్యమవుతుందా? సరే, ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంది కాబట్టి పెడతాదని అనుకోవచ్చు. అయితే నాకు ఇటీవల కాలంలో చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కాల్స్ రావడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత కోచింగ్ ఏదైతే ఉందో దాన్ని సమయం ఎంతనంటే మేము ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు పిల్లలు కాల్ చేశారు, సార్ ఏంటి సార్ ఈ డైలమా, మాకు మీరేమైనా వీడియో చేయండి అన్నారు. తర్వాత ఇంకేమన్నా దీని ప్రత్యామ్నాయం ఉంటుంది అని అన్నట్టయితే నేను ఫోన్ చేసి కనుక్కున్నట్టయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే 70 రోజుల నుంచి 90 రోజుల మధ్యన ఆ కోచింగ్ వ్యవధి ఉంటుంది అలాగని చెప్పడం జరిగింది. మరి అలాంటి సందర్భంలోని ప్రభుత్వం ఇస్తున్నటువంటి కోచింగ్కి ఏది సమయం పడుతుంది కదా, ప్రభుత్వం మధ్యలో కోచింగ్ ఆపేసి పిల్లలకి ఎగ్జామ్ పెడుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇక ఈ 45 రోజుల సిద్ధాంతాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అమలుపరిచి ఫెయిల్ అయ్యారు. అది మీరు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒకసారి గమనించుకోవాలి. ఎందువల్లంటే ఈ 45 days ఒక అతలాకుతలంగా లేకపోతే వాళ్ళు వచ్చారంటే ఈ టైంలో ఏదో చేసేసి లేకపోతే స్టూడెంట్స్ని ఒక డైలమాలో నెట్టేసి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ మేము ఫుల్ చేసేసాం కదా, లేకపోతే జూన్ కల్లా నియామకాల ప్రక్రియ చేపడతాం కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అల్టిమేట్గా ఇప్పుడు ఇదే 45 daysలో మన ఎగ్జామ్ పెట్టినట్టయితే స్టేట్ టాపర్గా వచ్చేటువంటి అభ్యర్థి కూడా ఆయన ఇంకా కొంత సమయం కోరుకుంటాడు. ఎందువల్లంటే రివిజన్ చేయకపోవడం, తర్వాత వచ్చారంటే ఇంకా ప్రిపరేషన్లో ఉండడం, ఇంకా అంత సీరియస్గా కూడా ప్రిపేర్ అవ్వకపోవడం, రకరకాల కారణాల వల్ల కొంత అభ్యర్థి కూడా ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందుకే బేసికల్గా ఒకటే చెప్తున్నాం ఇక్కడ. ఎందుకనంటే డిఎస్సి లాంటి పరీక్షలోని ఆ సిలబస్ని కవర్ చేయాలనుకున్నట్టయితే, ఎందుకనంటే 6 to ఇంటర్మీడియట్ లెవెల్ బీఈడి చేసిన వాళ్ళు 3rd నుంచి 10th క్లాస్ వరకు కూడా మన ఏదైతే ఎడ్జిటీ ఉందో ఆ అభ్యర్థులు పూర్తి చేయాలనుకున్నట్టయితే ఎంత సమయం పడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి బేసికల్గా. ఇక రిమైనింగ్ ఏంటంటే మీరు మేమేనా ప్రభుత్వం మేనా మేము ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చాం కదా 4 నెలల తర్వాత, అదే మేము ఎప్పుడో సిలబస్ రిలీజ్ చేసాం కదా 5-6 నెలల క్రితమే అలాగని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఏం చెప్పారు, 5-6 నెలల్లోనే మీరు నోటిఫికేషన్ ముందే ఇస్తానని చెప్పారు. ఎందుకంటే నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చ్ అన్నారు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నారు. రకరకాలైనటువంటి కారణాలతో చెప్పడం వల్ల ఏంటంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ ఉద్యోగాలు అందరూ కూడా అంటే కొంతకాలం ఆపేసి మరలా జాయిన్ అయిపోయారు. ప్రైవేట్ ఉద్యోగాలు అంటే లైక్ ఏదన్నా కంపెనీలో చేయడం కానీ, లేదంటే ముఖ్యంగా స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ అందులో ఏంటంటే మళ్ళీ చేరిపోయారు. లేకపోతే వాళ్ళ యొక్క ఇంటికాడ పరిస్థితి నడవదు. సో ఈ కారణాలన్నీ దృష్టి ఏంటంటే మీరు ఇవ్వద్దని అనట్లేదు, నోటిఫికేషన్ ఇమీడియట్లీగా ఇచ్చేసి కొంత వెసులుబాటు ఆ సిలబస్ కవర్ చేయడానికి మీ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, ఆ సిలబస్ని కవర్ చేయడానికి ఒక సామాన్య మానవుడు కూడా అంటే ఒక అభ్యర్థి కూడా ఏమవుతుందంటే ఇప్పటి వరకు కోచింగ్ తీసుకోలేని అభ్యర్థి కానీ, లేదంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి అభ్యర్థి కూడా చదివే విధంగా మీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడైనా ఉంటుంది బేసికల్గా, ఎప్పుడైనా అంతే. సో ఎందుకంటే మీరు నోటిఫైన్ ఎప్పుడు ఇస్తారని మీ మాట మీద ఎవరికి నమ్మకం లేదు. మీరే చెప్పారు కదా ఖచ్చితంగా ఇచ్చేస్తాము, నవంబర్ 3 అన్నారు, 6 అన్నారు, 9 అన్నారు, అది అయిపోయింది, డిసెంబర్ ఫస్ట్ వీక్ అన్నారు, లేదంటే జనవరి ఫస్ట్ గిఫ్ట్ అన్నారు, తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఎస్సీ కమిషన్ అన్నారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 రోజులు మీరే పెంచారు ఆ కమిటీ గడువుని, తర్వాత మళ్ళీ రాష్ట్రపతి ఆమోద ముద్ర రకరకాల వల్ల ఇప్పుడు వరకు తీసుకొచ్చారు.
ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో మళ్ళీ ఏంటంటే 45 రోజులు అనుకున్నట్టయితే ముఖ్యంగా స్టూడెంట్స్ లాస్ అవుతారు, అట్ ద సేమ్ టైం నష్టపోతారు, అట్ ద సేమ్ టైం మీరు కూడా గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి కొన్ని ఇలాంటివైనటువంటి నిర్ణయాల వల్ల మన ఇదే గవర్నమెంట్, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ప్రతిపక్షం ఉన్నప్పుడు 45 రోజులు ఎగ్జామ్ పెట్టడం సాధ్యమా, పిల్లలు ఏమైపోతారో రకరకాల వ్యాఖ్యానించినటువంటి మీరే ఈరోజు 45 రోజులు ఎగ్జామ్ ఎలా పెడతారు? సో కాబట్టి ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు విరమించుకోవాలి. అలాగని ఏంటంటే నేనైతే మాత్రం ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. మరింతగా ఏదైనా ఉన్నట్టయితే నా పందాలో ఏంటంటే ఎవరినైనా పొలిటీషియన్ లీడర్ని కూడా కలిసి మెమరబుల్ ఇవ్వడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరింత ఏదైనా వచ్చినట్టయితే డెఫినెట్లీ మీ అందరికీ షేర్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ.